ఎలక్షన్ పెడితే కేసీఆర్ వచ్చేటట్టే ఉన్నాడు వాస్తవానికి ఉన్నమాట చెప్తున్నా. నిన్నటి దాకా లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఋషిలాగా కనిపించిండు, ఈ ఏడాది మహా ఋషిలాగా కనిపిస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పులు కానీ తెచ్చిన భౌతిక అభివృద్ధి, చాలా మెటీరియల్ డెవలప్మెంట్ అనే దాన్ని మనం విస్మరించొద్దు. తెలంగాణ రావడం వల్ల మనకేం ప్రయోజనం జరగలేదు, తెలంగాణ రాలేదు అనే భాష మనం మాట్లాడితే అది నిజంగానే మన శత్రువులు మాట్లాడే భాష. 1,50,000 కోట్ల రూపాయల సంపద 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పల్లెలకు పంపిణీ అయ్యింది అన్న వాస్తవాన్ని మీరు ఎవరు విస్మరించవద్దు. కేవలము రైతు బంధు వల్ల కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఏమన్నా కావచ్చు. 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం?